సాహిత్య విమర్శ ఒక నిష్ఠుర కార్యక్రమం. బాగుంది అని పొగిడితే వాడు సంకలు గుద్దుకుంటాడు, బాగలేదని చెప్తే మన నెత్తిన గుద్దిపోతాడు. ఈ రెండు కూడా జరుగుతాయి. కాబట్టి ఇటువంటి సాహిత్య విమర్శను గురించి పాఠం వినడానికి వచ్చినటువంటి లేదా నేర్చుకోవడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ స్వాగతం. ఇవాళ సాహిత్య స్థితిని గురించి కొంచెం వివేచించుకుని నాకు ఇచ్చినటువంటి అంశంలోకి వెళ్తాను. నాకు ఇచ్చిన అంశం సాహిత్య విమర్శ ప్రయోజనం. ఇది పూర్తిగా గిలిగింతలు పెట్టే పాఠాలు కాదు. ఇవి కొంచెం ఆలోచన. మన పెద్దలు అన్నారు కదా, అన్యథా ఆలోచనామృతం. సాహిత్యం సరస్వతి కుశద్వయం ఏకమాపాద మధురం అన్యథా ఆలోచనామృతం. ఇది కూడా ఆలోచనామృతమే, మీరు ఆలోచించాల్సిందే. మా మిత్రులతో మాట్లాడుతూ ఇటీవల సాహిత్య విమర్శ ఇవాళ ఎందుకు అవసరమైంది, సాహిత్య విమర్శను గురించి ఎందుకోసం మాట్లాడుకోవాలి. శరత్ చంద్ర సార్ ఎటో కూర్చున్నారు, పెద్దలు భాషా సార్ ఉన్నారు, ప్రజ్ఞా సురేష్ ఉన్నారు. వీళ్ళందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. ఇవాళ వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి ప్రతి ఆదివారం సండే స్పెషల్ ఒకటి వస్తుంది కదా, దాంట్లో ఖచ్చితంగా ఒక కవిత ఉంటుంది, ఓ కథ ఉంటుంది. ఈ లెక్కన సంవత్సరానికి తక్కువలో తక్కువ ఒక 3000 పైచిలుకు కథా సాహిత్యం వస్తుంది. ఇన్ని కథల్ని బేరీజు వేసుకుని వీటిని తూకం వేసి దీంట్లో పనికొచ్చేదేది పనికి రాందేది అని ఎవరు చూడాలి? అక్కడికి సారు రాజపాళెం సారు ఒక పని చేసిండు, మీరు ఆ పుస్తకం ఇప్పించుకొని చదవాలి. 2009, 10, 11 ఈ 3 సంవత్సరాల్లో పత్రికల్లో వస్తున్నటువంటి విమర్శలన్నిటినీ వడబోసి ఒక నిర్ణయాలు చేసినారు. ఇన్ని కథలు, ఇన్ని కవిత్వాలు, ఇన్ని సంపుటాలు, ఇంకా దాంట్లో కూడా ఒక్కొక్క దినపత్రికలో ఆదివారం అనుబంధంలో కొత్త పుస్తకాలు ఆ శీర్షికన ప్రతి పత్రికలో ఒక 4, 5, 6 అన్నీ ఉంటాయి. దాంట్లో కథలు ఉంటాయి, చరిత్రలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇంత సాహిత్యాన్ని మనం ఎట్లా బేరీజ్ వేయాలా? దీన్ని గురించి కొడవటిగంటి కుటుంబరావు గారు ఏమంటారంటే, ఇవాళ వస్తున్నటువంటి సాహిత్యాన్ని ఖచ్చితంగా బేరీజ్ వేసుకోకపోతే ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి నెలకొనే ప్రమాదం ఉంది. ఇందులో గాడిదలేవో గుర్రాలేవో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. దీంట్లో గాడిదలను గుర్రాలను సపరేట్ చేయాలి. చేయకపోతే ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి నెలకొని ఆ సమాజానికి ప్రగతి, అభ్యుదయం ఇవన్నీ ఏమీ ఉండవు. దాదాపు ఇప్పుడు మనం ఆ సమీపంలో ఉన్నట్టు నాకు చూస్తాం. ఏ పత్రికలో ఖచ్చితమైనటువంటి ఒక సామాజిక సమస్యకు స్ఫూర్తినిచ్చేది ఎక్కడైనా కనిపిస్తుందా? ఎక్కడా కనిపించట్లేదు నాకైతే. మీకు ఎక్కడ కనిపిస్తుందో తెలియదు. ఇటీవల ఎస్కే యూనివర్సిటీలో తమిళ్ ప్రొఫెసర్ నరసింహన్ గారు పనిచేసింది. ఈనాడు అనుబంధంలో వస్తున్నటువంటి కథలన్నింటినీ తీసుకొని కొంత టైం పీరియడ్ ఇచ్చి ఈ కథల మీద మీరు వ్యాసాలు రాయండి అని చెప్పేసి మిత్రులకు ఇచ్చుకున్నారు. దాంట్లో ఒక 5 కథలు 6 కథలు నాకు ఇచ్చినారు. దాంట్లో ఎట్లా ఉంటాయంటే, పాము చావద్దు, కట్టెరగొద్దు. ఇవాళ పామైన చావాలే, కట్టయినా ఇది కాదు. ఇవాళ మనం కాక్రోచులుగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే పనికి మాలిన చెత్త అంతా కూడా ముందుకొచ్చి ఇదే సాహిత్యం నేర్చుకోపోమండి అనేటువంటి ప్రమాదం ఉంది. విలువలు పెరగాలి కదా, సమాజాన్ని ఆరోగ్యవంతమైనటువంటి దిశగా నడిపించాలి కదా. సంస్కర్త హృదయం లాంటి కథ రాయకపోతే గురిజాడ దొంగ టీచర్లు ఉన్నారని, పనికిమాల టీచర్లు ఉన్నారని మనకెట్ట తెలిసేది? ఇవాళ పత్రికలు రాయట్లేదు కానీ ఎంతమంది పనికిమాల టీచర్లు ముందుకు వస్తున్నారు?
దానికి మూలాలు ఎక్కడున్నాయి? ఈశ్వరరెడ్డి సార్ ఎక్కడో బయటికి లేసిపోయారు. ఇది వాస్తవికత చెప్పాలా, వాస్తవం చెప్పాలా? రచనలో వాస్తవం చెప్పాలా, వాస్తవికత చెప్పాలా? వాస్తవికత అంటే ఏమిటి? వాస్తవం అంటే ఏమిటి? వాడు చచ్చినాడు, వాస్తవం. ఎందుకు చచ్చినాడు, ఏ కారణాల వల్ల చచ్చినాడు అని చెప్పడం అనేది వాస్తవికత. సంఘటన చెప్పడం కాదు మనకు ముఖ్యం. ఆ సంఘటన ఏ చారిత్రక నేపథ్యంలో జరిగింది, ఏ కారణాల వల్ల జరిగింది, దాన్ని ముందుకు తీసుకొని పోవాలనుకుంటే, దాని గురించి ఒక శాస్త్రీయమైనటువంటి అవగాహన కావాలనుకుంటే వాస్తవికతను చెప్పక తప్పదు. ఇంకొక విషయం చెప్పుకొని మళ్ళీ ముందుకెళ్దాం. ఇవాళ అవార్డు రాకపోతే కవితా సంకలనానికి అవార్డు రాకపోతే వాడు కవి కాదు, రచయితగా. ప్రతి జిల్లాలో ఒక 2-3 సంస్థలు ఉంటాయి, వాళ్ళందరూ అవార్డులు ఇస్తూ ఉంటారు. ఇది నేను చాలా డేరింగ్గా మాట్లాడుతున్నటువంటి విషయం. ఇది చర్చ, ఇదే ఫైనల్ కాదు. మీరు ఏ ప్రమాణాల సాహిత్యాన్ని మీరు ముందుకు తీసుకొని పోతున్నారు? దేన్ని ఆశించి ఈ సాహిత్యాన్ని ప్రమోట్ చేస్తున్నారు? అది ఉత్తమమైనదిగా ఏ ప్రమాణాలని ఆసరా చేసుకొని నిర్ణయించి దానికి అవార్డులు ఇస్తున్నారు? గతంలో ఎప్పుడో మనం సాహిత్య చరిత్ర చదువుకునేటువంటి కాలంలో వినేవాళ్ళం. 1950s 40s సాహితీ సంస్థలు పోటీలు పెట్టి నవలలు రాయించేవాళ్ళని. ఇవాళ అవసరం లేదు. సార్ అన్నారు ఇదివరకే, ప్రతి వీధికి ఒక రచయిత ఉంటాడు, ఆ చివరన ఈ చివరన ఒకడు విమర్శకుడు ఒకడు ఉన్నట్టు. అది నిజానికి అది విమర్శేనా? అది కూడా చూద్దాం. కాబట్టి ఇవాళ ఈ కార్నర్లో నిలబడ్డాం మనం. ఏది ఉత్తమమైన సాహిత్యం, దేన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి, ఎటువంటి సమాజాన్ని మనం కోరుకుంటున్నాం, ఆ సమాజానికి బాటలు ఏమైనా ఇస్తుందా, ప్రేరణ ఏమైనా కల్పిస్తుందా? ఆ ప్రేరణ కల్పించకపోతే మిగతాదంతా వేస్ట్. నేను ఈ ఊర్లో ఉద్యోగం రాకముందు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో IPS వాళ్ళకు పాఠాలు చెప్పేవాడిని. అక్కడ ఒక పూనం మాలకొండయ్య అని పేరు వింటారు. ఆ మాలకొండయ్య ఇక్కడ IPS ఆఫీసర్గా వచ్చున్నాడు, ట్రైనీ ఆఫీసర్. ఉత్తరాది నుంచి వచ్చే వాళ్లకు తెలుగు నేర్పాలా, ఇక్కడ ఈ రాష్ట్రం వాళ్ళకైతే హిందీ నేర్పాలా. హిందీ నేర్పయ్యేవారు వేరు ఉండే, నేను తెలుగు నేర్పాలని నేను. ఆ మాలకొండయ్యను ఒకసారి అడిగిన, సార్ మీరు మహాప్రస్థానం చదివిందా? అయ్యో అట్లాంటివి మా ప్రిమిసెస్లోకి రావండి, మేము చదవకూడదు అవన్నీ. నా మొదటి మొగుడు ఉన్నాడు, వాడు అప్పుడప్పుడు పుస్తకాలు నిలిపేస్తుంటాడు, చదివినావా ఇవన్నీ? అయ్యో ఇట్లాంటి పుస్తకాలు మా ఆర్మీ ఆ ప్రిమిసెస్లో ఎక్కడ కూడా ఉండొద్దు. ఏమి అంత బూతు పుస్తకమా మహాప్రస్థానం? అంత చండాలమైందా? దాని ప్రభావం ఏదో గొప్పగానే ఉండి ఉంటుంది. అటువంటి సాహిత్యం కావాలి కదా మనకు. అటువంటి సాహిత్యం ఏదో నిర్ణయించుకోవడానికి మీరందరూ ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక గొప్ప సాహిత్యాన్ని నిర్మించడానికి విమర్శకులుగా మీరు నడుము కడుతున్నందుకు, ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. గాడిదలేవో గుర్రాలేవో వేర్పరచి చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో ఇంకా సమస్యలు కూడా ఉంటాయి. అంత మీరు రాజకీయాలు మాట్లాడతారా? మీరు పరిభాష తీసేయండి. పరిభాష తీసేస్తే రాజకీయం కానిదేదో చెప్పండి. ఇదివరకు సార్ చెప్పినాడు కదా, ప్రబంధ యుగ కాలంలో వాళ్ళు రాసిందంతా కూడా రామానుజాచార్యుల యొక్క మతాన్ని గురించి ప్రచారం చేస్తూ కూర్చున్నారు. ఇక దానికో కథ అల్లుతాడు, కాకరకాయలు అల్లుతాడు, అవన్నీ మనకు అనవసరం. కానీ సారాంశం ఏంటి? రామానుజాచార్యుల మతాన్ని మీరు అవలంబించండి, అంత సుఖంగా తిని పడుకోండి సార్ చెప్పినాడు కదా. మరి ఒప్పుకుందామా? కాబట్టి ఉత్తమ సాహిత్యాన్ని మనం ప్రమోట్ చేసుకునే క్రమంలో విమర్శను చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కథలు, కాకరకాయలు, కవిత్వాలు ఇవన్నీ దండిగా రాస్తారు. ఉత్తమమైనటువంటి విమర్శను ఎట్లా ప్రమోట్ చేస్తారు? దానికి ప్రమాణాలు ఏంటి? ఏ రకంగా దానికి ముందుకు పోవాలి? ఇది చూడగా
ఇక నాకు ఇచ్చినటువంటి సబ్జెక్టు విమర్శ, నిర్వచనాలు, ప్రయోజనం. ఇక ప్రయోజనం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు నిర్వచనాల గురించి మాట్లాడుకుందాం. ఈ సాహిత్య విమర్శ పుస్తకాలు కొంత లిస్టు చెప్పినాడు సార్. ఇక జరిగిన పరిస్థితి ఏంటంటే ఒకటి ఒప్పుకోవాలి, సార్ అన్నట్టు ఎటు పడితే ఎటు చదువుకోవడం తప్పనిస్తే ఒక డిసిప్లిన్గా ఒక మార్గంలో చదువుకున్న పాపన పోలే. ఈ సందర్భంగా అరసం వాళ్లకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఒక స్ట్రీమ్ లైన్లో చదువుకోవడానికి అవకాశం ఈ సదస్సు ఇచ్చింది. దీంట్లో భాగంగా అవును, విమర్శల నిర్వచనాలు ఎవరెవరు ఎట్లా ఇచ్చినారు అని సార్ ప్రసంగంలోనే ఒక శాస్త్రీయ అంశాన్ని ప్రస్తావించింది. వ్యవసాయం బాగా అభివృద్ధి చెందినటువంటి సమాజంలో ప్రబంధ కవులు అలాంటివి పనికి మాలేటివన్నీ చదువుకుంటూ రాసుకుంటూ కూర్చున్నారు. సారే పాఠం చెప్పేటప్పుడు ఒక చెల్లోకి తీసినాడు, విమర్శ ఎట్లా ఉంటుంది అని. ఆ వరోధిని ఎట్లా ఉంది అని వర్ణించేటప్పుడు ఇంతలు ఆమె ప్రవరాక్షుణ్ణి వర్ణించేటప్పుడు వరోధిని అంటదట, ఇంతలు కన్నులుండ తెరివెవ్వరి వేడేదో భూసురోత్తమ. వాడికి ఏదో దారి కనిపించలేదు, అమ్మాయి నా మా ఊరికి పోవాలి ఎట్లా దారి అని అంటే ఆమె అంటుందట, ఇంతలు కన్నులుండ, పెద్ద పెద్ద కన్నులు ఉన్నాయి కదా నీకు దారి తెలియదా అని చెప్పి ఆమె ఉద్దేశం. కానీ ఒక విమర్శకుడు అంటాడట, ఇంత అలుక తెరువెవరి వేడేదో భూసురోత్తమ, ఇంత అలుకనా ఆడపిల్లలంటే నీకు? ఒరే కవి ఏం చెప్పిండు, నువ్వేం మాట్లాడుతున్నావు? కవి ఉద్దేశం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? ఇగో ఇలాంటి కుహన విమర్శలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే విమర్శకుడు ఆ సూత్రీకరణ చెప్పేవాడు ఉంటాడు కదా, వాడు ఏ సమాజం నేపథ్యంలో మాట్లాడుతున్నాడో, ఏ సమాజంలో నిలబడి మాట్లాడుతున్నాడో ఆ కాంటెక్స్ట్ మరిచి మనం మాట్లాడితే ఇగో ఇట్లాంటి విపరీతంగానే వస్తాయి. మొట్టమొదలు సార్ గుర్తు చేసినాడు పింగళి లక్ష్మీకాంతం. పింగళి లక్ష్మీకాంతం ఏమంటారంటే, ఒకరు చేసిన పని ఎందలి బాగోగులను ఇంకొకరు వివేచించి తెలుపుట విమర్శ. ఒక్కొక్కప్పుడు ఆ పని చేసినవాడే తన పని బాగున్నదియో లేనిదియో తానే విమర్శించుకొనవచ్చును. తనంతకు తానే నాది రాసింది బాగుందా లేదా అనేది. బాగోగులు, బాగు ఏమిటి ఓగు ఏమిటి ఎట్లా నిర్ణయిస్తావు? ఏది బాగు, దీనికి ప్రమాణం ఏమిటి? ఒక ఆమె పెరుగుకుండా తీసుకొని పోతుందట. అట్లా ఉప్పర్లపల్లె మైదానానికి వచ్చిన తర్వాత ఒక పాము కనిపించింది, పైన గద్ద ఉంది. ఆ గద్ద పాముని తీసుకొని వచ్చింది, దాన్ని కాటేయడానికి అది విషం చిమ్మింది, అది పెరుగుకుండా పడింది. అది తెచ్చి నాకు పెట్టినారు, నేను తెచ్చిన, తప్పేవాళ్ళది. దీనికోసం ఏమంటాడంటే ఒక నిర్వచనకారుడు, ఏ స్టాండర్డ్ ఆఫ్ జడ్జింగ్ వెల్, జాన్ రేడెన్. ఏ స్టాండర్డ్ ఆఫ్ జడ్జింగ్ వెల్. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, క్లిష్ట సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా జడ్జి చేస్తావు, ఏది బాగు ఏది బాగు కాదు అని ఎట్లా చెప్తావు? దీనికి మీరందరూ కూడా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు అలసిన గుండెలు, రాచమల్లి రామచంద్రారెడ్డి గారు. ఆ పెద్ద ఆయన తానే కథలు రాసుకున్నాడు. ఆ కథల పుస్తకం చివరిలో వాటి మీద ఆయనే విమర్శ రాసుకున్నాడు. తన కథల మీద తానే విమర్శ రాసుకుంటే నిజానికి సోత్కర్ష కాదా? నన్ను గురించి మీరు చెప్పాలా కానీ నేను చాలా బుద్ధిమంతుణ్ణి అని నాంతకి నేను అనుకుంటే అది ఎట్లా వాస్తవం అవుతుంది? ఇది ఒక చర్చ. ఈ చర్చ కొనసాగించాల్సిందే, ఇట్లాగే ముందుకు పోతుంటుంది. ఇక ఇటీవల యూనివర్సిటీ పండితులు సార్ క్షమించాలి, వాళ్ళ విమర్శలు చెప్పే పద్ధతి ఇవాళకి కూడా ఎట్లా నడుస్తుందంటే, మనకు చెప్పినాడు ఎస్వి రామారావు పుస్తకం చూడండి, ఆయన తర్వాత ఇంకొక మేడం పుస్తకం కూడా ఒకటి పంపించాడు మొన్న, శరత్ జ్యోత్స్నారాణి. వీళ్ళందరూ కూడా ఈ పద్ధతికి ఏమంటారంటే, మృష్ అనేటువంటి
సంస్కృత ధాతువుకు వి అనే ఉపసర్గ చేర్చినచో విమర్శ ఏర్పడును. నాయన ఇక కంపం పట్టిపోతుంది. ఎక్కడైతే చర్చకు సమాధానం చెప్పలేకపోతామో అప్పుడు శాబ్దిక చర్చ నుంచి చర్చను ప్రారంభిస్తారు అని చెప్పి మాకు మార్క్సిస్ట్ పాఠాలు చెప్పేటప్పుడు పెద్ద మనుషులు హెగెల్ ఆయన ఈ మాట చెప్పినాడు. తార్కికంగా ఎక్కడైతే సమాధానం చెప్పలేకపోతామో అప్పుడు శాబ్దిక చర్చలోకి పోతాడు. ఇవాళ విమర్శ అంటే ఏంటి? తిట్టిపోతలే కదా, వీని వాడు తిట్టడం, వాడిని వీడు తిట్టడం, ఇది విమర్శ. దాదాపు కృష్ణారావు గారికి గుర్తుంటుంది, పత్రికల్లో వచ్చేటటువంటి విమర్శలన్నీ కూడా సాకల్యంగా ఉంటాయా? అదంతా కూడా ఒకరిని ఎత్తిపొడచడం, ఒకటి తీసేయటం, ఇదే పని, ఇంకేముండదు. ఇక ఇంకొక ఆయన అభిప్రాయం చూద్దాం. ఖండవల్లి లక్ష్మీరంజనం, ఈయన కూడా మనకు అకాడమిక్గా బాగా పరిచయమైన విమర్శ రూపిణీ విద్య అని పరాదేవిని విమర్శ రూపిణిగా వర్ణించినారు. వేదాంతంలో ఆత్మానాత్మ వివేకము కావచ్చును, వేదాంతంలో ఆత్మానాత్మ వివేకము కావచ్చును, లౌకిక పరిభాషలో సదసద్వివేకము కావచ్చును, వాంగ్మయమునందు కావ్యగత గుణదోష విచారము విమర్శ. మనకు కావాల్సింది వాంగ్మయమునందు గుణదోష విచారము. వాంగ్మయము ఏదో కథా నవల, జానపద, ఇంకా ఏమైనా కావచ్చు, వాక్కు నుంచి వచ్చినటువంటిది ఏదైనా కావచ్చు. దాంట్లో గుణదోష విచారము, ఇది కామన్ ప్రిన్సిపల్. ఈ పద్ధతి వరకు కూడా ఇదే నడుస్తుంది. ఓ కావ్యంలో, కథలో, నవలలో, పోయిటరీలో గుణదోష విచారము చేయటమే దీనికి ప్రమాణం ఏంటి? ఆ పెరుగు అమ్మటావిడేది తప్ప, ఆ పాముది తప్ప, ఆ గద్దది తప్ప, తిన్నోంది నా తప్ప, ఎవరిది తప్పు? ఈ నేరం ఎవరి మీద దొబ్బాలా? ఈ గుణదోష విచారణ జరగాలనుకుంటే ఏ సూత్రాల్ని, ఏ సామాజిక సూత్రాల్ని ప్రమాణంగా తీసుకోవాలి? దైవ సంకల్పం అట్లుంది నాయన, దైవ సంకల్పం అట్లుంది కాబట్టి అది దానికి ఆహారం, ఈ పెరుగు వీడికి ఆహారం, ఇదంతా కూడా దైవ కృప. నమ్ముదామా? ఎక్కడో చిక్కుమడి బలంగా ఉంది, ఆలోచించండి. విమర్శనము బుద్ధి వ్యాపారము, వస్తుతత్వ పరిశీలనము, సాహిత్యతత్వ వివేచనము, సాహిత్య విమర్శ అవుతున్నది. సాహిత్య తత్వ వివేచనము, సాహిత్య తత్వం ఏమిటి? ఇది ఎప్పటికే కానీ ఇగో మీరు సాహిత్య చరిత్రలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ దాదాపు భారతదేశంలో స్వాతంత్రోద్యమం ప్రారంభమయ్యేంత వరకు కళ కోసమే, కళ ఇంకేమిటి కోసం కాదు. ఇక మన రాయలసీమ జిల్లాలో పద్యం ఇక గజ్జె కట్టి నాట్యం ఆడింది. అరే వాడు ఎట్లా చేస్తున్నాడు, వాని పంటలు పండక గంజి కేంద్రాల్లో గంజి తాగడానికి గంజి కోసం ఎట్లా అవస్థలు పడుతున్నాడు, వాడిని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడైతే బోల్షెవిక్ విప్లవం విజయవంతమైందో ఆ సాహిత్యం అంతా కూడా మన తెలుగులోకి దిగుమతయిందో 1942 ఆ ప్రాంతంలో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడిన తర్వాత జాతీయోద్యమంలో పాల్గొనాలి, సమాజం ఇది వర్గ సమాజం అని గుర్తించిన తర్వాత ఇక సాహిత్య దృక్పథమే మారింది. ఇది గ్రేట్ చేంజ్. అసలు సాహిత్య చరిత్రలో మనం గమనించవలసినవి, ఆ నన్నయ్య గొప్ప కవిత్వం రాసును, ఈ పడికట్టు మాటలు, ఇదంతా కూడా నానా రుచిరార్థ సూక్తి. అందుకోసమే కోపం వచ్చి వెలిచేరి నారాయణరావు, రే రాయలవారి కాలంలో, రే నాకు ఆకలేస్తుంది, నన్నయ్య గొప్పవాడు, నీ అంబ నాకు ఆకలేస్తుంది, ఇట్లాంటి కవిత్వం ఒకటి రాసినాడు. అరే నా పరిస్థితి ఏదో ఆలోచించండి. నా పరిస్థితి ఏదో ఆలోచించకుండా ఈ కవిత్వం బాగుంది, దీంట్లో శిల్పం బాగుంది, గిల్పం బాగుంది, సరే అది నెత్తినేసుకొని సావు, కానీ నా కడుపులో ఏం పెడతావు పెట్టు. ఇవాళ మనం కాక్రోచ్లం అడగవలసినటువంటి ప్రశ్న ఇదే కదా. సాహిత్య తత్వం పూర్తిగా మారింది. ఇవాళ కళ కోసమే, సాహిత్యం కోసమే అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. వాళ్ళు ఉంటే వాళ్ళకు నమస్కారం. వాళ్ళు అంటారు కదా, అబ్బాయి సాహిత్యానికి రాజకీయాలకి ఏం సంబంధమే,
బలయుతోను ఎస్ కరెక్టే సార్. దీనికోసం మా పెద్దాయన కొడవటిగంటి కుటుంబరావు మాట చెప్పినాడు. సాహిత్యానికి, రాజకీయాలకు సంబంధం లేదనేవాడు మోసపోయిన వాడైనా అయ్యుంటాడు. మోసగించేవాడైనా అయ్యుంటాడు. సాహిత్యానికి, రాజకీయాలకు సంబంధం లేదనేవాడు మోసగించేవాడైనా అయ్యుంటాడు. మోసపుచ్చేవాడైనా అయ్యుంటాడు. ఇదివరకు అన్నాను కదా, ఏ ప్రక్రియనైనా తీసుకో, ఏ కాలంలోనైనా తీసుకో, ఆ పరిభాషను తొలగించి చూడు, ఇక మిగిలేదంతా కూడా మనకు రాజకీయం. ఇవాళ కావాల్సింది మనకు అది. ఆ గుర్రాలు, గాడిదలను వేరుపరచాలన్నాం కదా, మనం ఇప్పటి నుంచి చేయాల్సినటువంటి పని ఏంటంటే, మనం కవిత్వం అది సురేష్ కోపం వస్తుందేమో, అది సింగిల్ పన్నా రాసుకోవడం అనేది చాలా తేలిక. కవిత్వం రాసుకోవడం అనేది చాలా తేలిక. కథ రాయడం అనేది చాలా కష్టం. జీవితంలో ఒకానొక అంశాన్ని పట్టుకొని దాన్ని విశ్లేషించడం అనేది, దాని మూలాలు వెతకడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. అందుకోసమే రష్యన్ విమర్శకుడు ప్లెఖనోవ్ ఒక మాట అంటాడు, ఇవాళ సమాజానికి కావాల్సింది కవిత్వం కాదు, వచనము. ఇదే విషయాన్ని మళ్ళీ కొడవటిగంటి కుటుంబరావు, అది 16B, ఆయన సారస్వత కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సర్వస్వం 16 సంపుటాలు వేసినారు. ఆ 16 సంపుటాల్లో 16B మాత్రం ఖచ్చితంగా చదవాలి. దాంట్లో అంటాడు కదా ఆయన, రాజకీయాల్ని మినహాయించి ఇంకేం రాయడానికి వీల్లేదు. దాని గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఇంకొకటి, ఇటీవలనే ఇంకొక విమర్శకుని చూద్దాం. ఆయన మన ప్రాంతం వాడే, ఇక్కడ బత్తలపల్లి దగ్గర సార్, అదే సార్ ఒక సంస్థానం ఉండిందట భాష సార్, బత్తలపల్లి దగ్గర అట్లా ఆ తాడిపత్రి రూటుకి పోతుంటే ఒక పెద్ద ఊరు ఒకటి ఉంది, తాడిమరిలో పుట్టి పెరిగినటువంటి తిరుమల రామచంద్ర. ఆయన ఎప్పుడు రాసుకున్నా కానీ ఆయన డిసిగ్నేషన్ రాసుకోడు, భాషా సేవకుడు అని రాసుకుంటాడు. ఆయన విమర్శలు చాలా నాకు నచ్చుతుంది. కొంచెం చూద్దాం. విమర్శ అనే మాటకే సాకల్య సమీక్ష అని అర్థం. సాకల్య సమీక్ష, సాకల్యం ఏంటి? ప్రతి భావానికి, ప్రతి అర్థానికి ఒక సామాజిక నేపథ్యం ఉంటుంది. సామాజిక నేపథ్యం వదిలిపెట్టి నీకు ఇష్టమైన నీ అర్థాలు నువ్వు చెప్పుకుంటే అది ఇక మోడీ నియమించుకున్న జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అయి ఉంటుంది. మోడీ ఇస్తాడు కదా జడ్జిమెంట్, వాళ్ళ జడ్జీలు ఆ జడ్జిమెంట్ అవుతారు. సాకల్య సమీక్ష దేన్ని అంటావు? ఏమో, ఆయన రచనలు చదివితే చాలా విచిత్రంగా ఉంటాయి. మంచి రచయిత. దీన్ని ఇలాంటి నిర్వచనాల్ని మనం విశ్లేషించుకోవాల్సి ఉంది. ఆయన నుడి నా నుడి అని కొన్ని 2 సంకలనాలు వేసినాడు. దాంట్లోని పదాలు చదువుకుంటుంటే ఇవాళ మనం ఎంత అజ్ఞానంగా పదాలని ఉపయోగించుకుంటున్నాం అని చెప్పి సిగ్గేస్తుంది. ఆమె అనుకూలవతి అని రాస్తాం కదా, ఇంతకంటే చండాలమైనటువంటి కూత ఇంకొకటి ఉండదు. భాష తెలిసినటువంటి వాడు ఎప్పుడూ కూడా ఇట్లాంటి పదాలు వాడడు. దానికి రూట్ కాజ్ ఏది ఉంటుందో దాన్ని విడిచిపెట్టి ఇంకోటి ఇవాళ సమాజం ఏదైతే అనుకుంటుందో దాన్ని నిర్ణయించుకుంటాం. విమర్శకుడు రచయిత ఏదైతే రాసింటాడో వాని హృదయాన్ని పట్టుకో, వాడి ఉద్దేశాన్ని పట్టుకో. ఇంత కన్నులు ఉండవి, ఇది కాదు కదా, ఇంత కన్నులుండా తెరివివ్వడే వేరు. ఆ అర్థంలో తీసుకోవాలి కానీ నీకు తోచిన అర్థంలో నువ్వు తీసుకుంటే లాభం లేదు. ఈ సందర్భంలో ఇంగ్లీష్ పోయిట్ బాగా మనకందరికీ తెలిసిన వాళ్ళే, ఎవరు? టిఎస్ ఇలియట్. టిఎస్ ఇలియట్ ఏమనుకుంటాడంటే, మంచి కవితను ఎన్నుకుని చెడ్డ కవితను విడనాడే సమర్థతే విమర్శకు అగ్ని పరీక్ష. మళ్ళొకసారి, మంచి కవితను ఎన్నుకుని చెడ్డ కవితను విడనాడే సమర్థతే విమర్శకు అగ్ని పరీక్ష. ఈ మంచి కవిత, చెడ్డ కవిత, దీన్ని ఎట్లా విడదీసుకోవాలి మనం? దీనికి ప్రమాణాలు ఏమిటి?
దీనికి ఇదివరకు సార్ చెప్పాడు, ప్రబంధాల్లో అంగాంగ వర్ణన అది మనకు అవసరమా? ఇవాళ ఇలాంటి చర్చ వచ్చింది ఒకసారి ఎస్కే యూనివర్సిటీలో. సార్ గుర్తుంది, తుమ్మపూడి కోటేశ్వరరావు గురుగారు, ఆయన ఫ్రెండ్ గంధం అప్పారావు అని మద్రాస్ యూనివర్సిటీలో పనిచేసేవాళ్ళు, పాఠ్యాంశాల్లో ఇలాంటి శృంగారపరమైనటువంటి పద్యాలు వస్తే మేము పాఠం ఎట్లా చెప్పాలని సుజాత అని ఒక మేడం ఉండేది ఆర్ట్స్ కాలేజీలో, ఆమె క్వశ్చన్ రేజ్ చేస్తే గంధం అప్పారావు లేచి నిలబడి హైకోర్టు లాయర్ లాగా ప్లీడ్ ఎట్లా చేసిందంటే ఇలాంటి పాఠ్యాంశాలు పెట్టడానికి వీల్లేదు అని ఏదో ఆయన ధోరణిలో ఆయన మాట్లాడినాడు. ఆయన మాట్లాడిన తర్వాత తుమ్మపూడి కోటేశ్వరరావు గారు లేచి ఇలాంటి గంధం అప్పారావులు 1000 మంది వచ్చినా నిషేధించడానికి వీల్లేదు. ఎట్లా ఉంది కదా అది, దాని గురించి చెప్పు, కానీ నీవు ఫీల్ అవుతూ సబ్జెక్టుగా ఫీల్ అవుతూ నీవే తన్మయత్వం చెందితే అయ్యవారు నిలబడి పోస్తే పిల్లలు ఉరుకులాడి పోస్తారని ఒక సామెత ఉంది కదా, అట్లా చెప్పలేదు. కానీ సారు నీవు తన్మయం చెందకుండా దాన్ని ఆబ్జెక్టుగా చెప్పినప్పుడు, ఆ భావనకు ఆ వర్ణనకు ఉండినటువంటి చారిత్రక నేపథ్యం చెప్పినప్పుడు విద్యార్థి వికారం కాదు, నీవు వికారం కాదు. ఈ మాట అనేసరికి మేమంతా స్టూడెంట్స్ కొండు విపరీతంగా చప్పట్లు కోటి ఏటో ఎలా చప్పట్లు కొడుతున్నారు అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత అడిగిన ఆయన, ఏది మంచి ఏది చెడు అనేది ఎట్లా మీరు విడగొట్టుకుంటారు? ఇంకొకటి మీరు గుర్తుంచుకోండి, మీ లైబ్రరీలో ఎక్కడన్నా దొరికితే గాన కవి చెవడప్ప శతకం బజార్లో దొరుకుతాయి. వాడు ఎంత బూతు పద్యాలు రాస్తుంటే అతను తెలియదు. అతనే ఒక మాట అన్నాడు, ఆ మాటను తర్వాత గుర్తు చేస్తాను. ఇంకొకటి ఆ రచయిత ఎవరో తెలియదు కానీ శస్య విజయము బండబూతులు అదంతా కూడా ఎందుకు కాదు సార్, ఆయన పేరు ప్రచారం అవుతుంది కానీ అది కాదు. ఇటీవల ఇక్కడ మాకు లోకల్గా ఏలూరు రంగన్న గారు అని ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఒకసారి సందర్భవశాత్తు ఇట్లే మాట్లాడుకుంటూ వస్తే ఆ పుస్తకం తెచ్చిచ్చినాడు. దాంట్లో ఈ వివరణలు ఉన్నాయి. ఆయన పేరు మీద చలామణి అవుతుంది కానీ ఆయన పాండురంగ మహత్యం లాంటి ఏదో భక్తి శృంగార కావ్యాలు రాసినటువంటి వాడు ఇంతటి బండబూతులతో రాస్తాడా అని ఒక చర్చ కూడా ఉంది. ఆ చర్చను అక్కడ వదిలేసేద్దాం. ఇలాంటి కావ్యాలు కూడా ఉన్నాయి. వాటిని ఆయా చారిత్రక నేపథ్యంలో ఆనాటి సమాజం దాన్ని గుర్తుపెట్టుకొని ఈ పీకులాట ఎందుకు కానీ ఏ నేలలో అలాంటి మొక్క మొలుస్తుంది. ఆనాడు తాగి తందనలాడే కాలం కదా, కృష్ణదేవరాయలు దండిగా భూరి దక్షిణలు ఇస్తాడు, హాయిగా వడపప్పులు తిని ఈ స్వాములకు పనే ఉంది, ఇట్లాంటి పనులే. కానీ సాధారణ వ్యక్తిని గురించి పట్టించుకోరు కదా వాళ్ళు. ఇంకొకటి ఇంకా ఈయనేమంటాడు చూడండి, ఎవరు తిరుమల రామచంద్ర, విమర్శ సత్పరిశీలన సత్యదృష్టుల పెద్ద కుమార్తె, న్యాయమనే దాది చూడగా వివేకమనే ప్రసాదంలో పుట్టి పెరిగినది అని జాన్సన్ అన్నాడట. దాన్ని తిరుమల రామచంద్ర గారు కోట్ చేస్తారు. మళ్ళీ ఒకసారి, విమర్శ సత్పరిశీలన సత్యదృష్టుల పెద్ద కుమార్తె. సత్యం ఏది? దేన్ని సత్యం అంటాం? సమాజంలో ఒక ఘర్షణ జరిగేటప్పుడు ఇది సత్యం ఇది అసత్యం అని నిర్ణయించడానికి నీకంటూ ఒక దృక్పథం ఉండాలి కదా. ఆ దృక్పథం ఆ సత్యం అవుతుంది. అంటే సర్వే జనా సుఖినో భవంతు. ఎవరు సర్వేజనులు? సర్వే చేస్తోడా? ఎవడు సర్వే జనా సుఖినో భవంతు? ఇది వర్గ సమాజం అని మనమందరం గుర్తిస్తున్నాం కదా. ఈ వర్గ సమాజం అని అరసం గుర్తిస్తుంది, మా విరసం గుర్తిస్తుంది, అందరూ గుర్తిస్తారు. ఈ వర్గ సమాజంలో సర్వే జనా సుఖినో భవంతు అంటే ఇక్కడ ఎవరు? కర్నూలులో మాకు టీజీ వెంకటేష్ ఉన్నాడు, ఆయన సర్వే జనా సుఖినో భవంతు అందామా? ఈ సమాజాన్ని గుర్తించవా? మార్క్సిజం అంటే ఏం కాదు బ్రదర్, వాస్తవిక పరిస్థితుల విశ్లేషణ. వాస్తవం. వాడు ఎందుకోసం చచ్చినాడో చెప్పు, వాడు చచ్చిందనేది వాస్తవం. ఏ కారణాల చేత చచ్చినాడో విశ్లేషించి చెప్పు, అది మార్క్సిజం. ఇక ఇంతకంటే దానికి మనం డీప్గా పోనవసరం లేదు.
ఇంకా ఏమంటాడు, న్యాయమనే దాది చూడగా వివేకమనే ప్రసాదంలో పెరిగినట్టి పెద్ద కుమార్తె మీద మక్కువ ఉంటుంది, మంచిదే. కానీ న్యాయమనే దాది ఏంటి న్యాయం? మన కథల మాస్టారు కాళీపట్నం రామారావు గారు ఒక కథ రాసినాడు. వియత్నాంకు తర్వాత ఏదమ్మా ఉత్తర దక్షిణ వియత్నాంలకు యుద్ధం జరిగేటప్పుడు ఒక కథ ఉంది కదా సార్, కృష్ణారావు గారు ఒక కథ రాసినాడు ఆయన. వీరుడు మహావీరుడు అనేటువంటి కథ. ఆ కథను చదివితే ఏ వియత్నాంను సమర్థించాలి, ఏ వియత్నాంను మనం వ్యతిరేకించాలి, ఆ కథలో వివరిస్తూ వస్తాడు. చాలా జాగ్రత్తగా చెప్పినాడు పెద్ద ఆయన. ఈ న్యాయం అనేది అప్పుడు ఏదని తెలుసుకోవాలి మనం. కాబట్టి ఎంతసేపు మాట్లాడుకున్నా కానీ విమర్శకునికి ఒక దృక్పథం ఉంటుంది. రచయితకి ఏదైతే ఏ దృక్పథం అయితే ఉంటుందో విమర్శకుని కూడా అదే దృక్పథం ఉంటుంది. మన వలంపాటి సుబ్బయ్య గారు అంటారు కదా, భాషకు వ్యాకరణానికి ఉండే సంబంధమే సాహిత్యానికి విమర్శకు అలాంటి సంబంధమే ఉంటుంది. సాహిత్యం జీవిత వ్యాఖ్యానం అయితే విమర్శ వ్యాఖ్యానానికి వ్యాఖ్యానం. అయితే ఇక్కడ ఇంకో పేచ్ వస్తుంది, నేను చెప్పిందే కరెక్టా? విమర్శకుడుగా నేను మాట చెప్తాను, ఇది ఫైనలా? కాబట్టి విమర్శకు పైన మరొక విమర్శ కూడా ఉండాలి. దానికే రాజపాళెం సార్ అభివృద్ధి చేసినటువంటిది ఏంటంటే, మీరు దాదాపు సార్ని పోడే అవసరం నాకు లేదు, కానీ ఆయన పుస్తకాలన్నిటినీ చూడండి, పునర్మూల్యాంకనం అనేటువంటి ఒక కాన్సెప్ట్ బాగా డెవలప్ చేసినాడు. వాడు చెప్పిందే సత్యమని నువ్వు నమ్మొద్దు, నీ సొంత తెలివితోని మళ్ళీ పునర్మూల్యాంకనం చేసుకో. నీకు ఇష్టమైన నీకు కలిగినటువంటి దృక్పథంతో నువ్వు జడ్జి చేసుకో. సమాజం ఇవాళకి ఇవాళ ఇదే ఫైనల్ అని చెప్పడానికి వీల్లేదు. అనంతకాల ప్రయాణంలో ఏది ఫైనల్ కాదు. ఇది మనకు మార్క్సిస్టులు అయినటువంటి వాళ్ళకు బాగా తెలుసు. లెనిన్ కాలంలో ఏమన్నాడు, పెట్టుబడిదారులకు కార్మికులకు ఈ కాంట్రాడిక్షన్స్ ఉంటాయి, దీన్ని అధిగమించి మనం సోషలిస్ట్ విప్లవం చేయాలని అంటాడు కదా. మరి అదే చైనాకు వచ్చేసరికి మావో సైతుంగ్ ఏమన్నాడు, అయ్యా ఇక్కడ అశేషమైనటువంటి రైతాంగం ఉంది, ఈ రైతాంగానికి ఈ భూస్వామ్యానికి వైరుధ్యం ఉంది. దేశకాల పరిస్థితులను బట్టి కాలాన్ని బట్టి అభిప్రాయాలు దృక్పథాలు మారుతూ ఉంటాయి. ఈ మార్పు అనేది మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఇవాళకి కూడా మీరు ప్రెస్ వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా పోండి, ఇవాళకి శతకాలు రాసేవాళ్ళు ఉన్నారు. ఆంజనేయ స్వామి మూతి ఎర్రగా ఉంటుంది, ఆయన తోక ఇంత పొడుగు ఉంటుంది. ఎవడికి కావాలి? నీ దరిద్రపు తోక ఎంత పొడుగు ఉందో చెప్పు. నీ గ్రామంలో ఎంతమంది ఉరబెట్టుకొని చస్తున్నారో చెప్పు. నిన్నగాక మొన్న అంటాడు చంద్రబాబు నాయుడు, ఆయన పెద్దది శ్వేతపత్రం ఇచ్చి, బ్రదర్ ఉండిన డబ్బులన్నీ మీకే సరిపోతున్నాయి జీతాలకు, నాకు ఇంకేముంది చేయడానికి. మరి ఎలక్షన్ల ముందు ఏం హామీ ఇస్తున్నాయినా, మీకు ఇంత పిఆర్సీ ఇస్తాను అంత పిఆర్సీ ఇస్తానని. కాలాన్ని బట్టి వాళ్ళు మార్చుకుంటూ పోతారు అభిప్రాయాలు. అదే సార్ ఎందుకో గుర్తు చేయలే, ప్రొఫెసర్ గిరీశం, వాడు ఎక్కడ ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటటువంటి తత్వం. రచయిత రాబోయే కాలాన్ని ఎంత జాగ్రత్తగా గుర్తిస్తాడో చూడండి. ఇంకొకటి కేవి రమణారెడ్డి, ఈయన విమర్శ సూత్రం చూద్దాం. విమర్శ గుణ నిరూపణమే కానీ దోష నిరూపణం కాదు. సాహిత్యంలోని అందచందాలను ముందుగా తాను అనుభవించి పాఠకులచే అనుభవింపజేయటం విమర్శ కర్తవ్యం. సాహిత్యంలోని అందచందాలను ముందుగా తాను అనుభవించి పాఠకులచే అనుభవింపజేయటం విమర్శకుని కర్తవ్యం. సార్ ఉద్దేశం ఏంటంటే, రచయిత ఏం చెప్పినాడో అది పాఠకుని దగ్గర తీసుకుపో. వాడు దాన్ని ఆమోదిస్తాడా తిరస్కరిస్తాడా వాని ఇష్టం. అంటే పాఠకుని మీద కూడా విశ్వాసం ఉంచాలి. దీన్నే ఇటీవల సార్ గుర్తు చేస్తున్నాడు అప్పుడప్పుడు సభలో, పాఠక విమర్శ. పాఠకుడు తాను అనుభవించి ఏం చెప్తున్నాడు. జనరల్ సభలో అందరూ ఉండిన వాళ్ళందరూ కూడా అనుభవించి చెప్పడం వేరు, పాఠకుడు తానుగా చెప్పడం వేరు.
దీన్ని కూడా విశ్లేషించుకోమంటాడు. ఇదొకటి. దీంట్లో ఈయన ఉదాహరణ చెప్పాలంటే కేవీ రమణారెడ్డి గారిది త్వమేవాహం మీద ఒక సమీక్ష రాసినాడు. ఎంత నైస్‌గా మొట్టికాయలు వేసినాడంటే ఆరుద్రకు, చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి అంటాడు, ఎవర్రా కొట్టింది అని. కొట్టింది ఎవరో తెలియదు కానీ లేపింది అయితే నన్నే అని. అట్లా పాపం దాశరథి ఆరుద్ర వాళ్ళిద్దరికి ఏముండింది ఏం కథనో తెలియదు కానీ రెండు కూడా పెద్ద సింహాలే. ఆ సింహాల కొట్లాట మధ్య మనం పోవద్దు. విమర్శ అనేది అతి సున్నితంగా ఉండాలి. ఇదొకటి. తర్వాత ఫైనల్గా ఇంకొకటి ఇద్దరు చెప్తాం. చెంచయ్య కావలిలో ఉంటాడు, తెలుగు లెక్చరర్, సార్కు జూనియర్ కావచ్చు ఆయన అంటాడు ఒక మాట, సాహిత్య స్వరూప స్వభావాల్ని సంఘ ప్రయోజన దృష్ట్యా విశ్లేషించి వివరించి సాహిత్యానికి ఒక దీపంలా మార్గం చూపేది విమర్శ. సాహిత్యానికి ఒక మార్గం చూపించాలంటాడు, అదే సాహిత్య విమర్శ. సంఘ ప్రయోజనాలు ఓ కండిషన్ పెట్టినాడు ఈయన ఇవాల్టి వాడు కదా, కాలాన్ని బట్టి మారుతుంది కదా, నిర్వచనాలు కూడా మారుతున్నాయి కదా, సంఘ ప్రయోజన దృష్ట్యా అంటాడు. తర్వాత సాహిత్యం రోగగ్రస్తమైనప్పుడు వైద్యునిగా పనిచేసి ఆరోగ్యాన్ని ప్రసాదించేది సాహిత్య విమర్శ. సాహిత్యం రోగగ్రస్తమైనప్పుడు, సాహిత్యం రోగగ్రస్తం అవుతుందా కాదా? చెలసాని ప్రసాద్ అని ఒక పెద్ద ఆయన ఉండేవాడు మాకు. ఆయన అప్పుడప్పుడు చెప్పేవాడు, ఆ రచయిత పేరు వద్దు కానీ ఒక నవలా రచయిత రాసినాడట, నేను పుట్టాను, అందరిలాగే పుట్టాను, కానీ నేను ఏడవలేదు, నవ్వాను. నా నవ్వు చూసి పక్కనే ఉన్న నర్సు పమిట జారింది. ఏమంటావు ఈ రచయితను? ఈ రచయిత మనకేం చెప్పదలుచుకున్నాడు? ఇట్లాంటి రచనల్ని మనం రోగగ్రస్తమైనటువంటి రచనలు అనొద్దా? ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉదాహరణలు చాలా కనిపిస్తాయి. దీని నుంచి బయటపడడానికి ఇవాళ ఇక్కడ వచ్చిన అందరి మిత్రులు కూడా దయచేసి నేను అడుగుతున్నాను, విజృంభించండి. సాహిత్యం ఎంత వస్తుందో విమర్శ అంత రావాలి. ఇక్కడ ఆనంద్ సార్ ఉన్నారు, శరత్ సార్ ఉన్నారు. కేవలం విమర్శలు రాయించి మీరు పుస్తకాలుగా ప్రోత్సహించండి. ఇవాళ ఇట్లాంటి కథలని, కాకరకాయలని, వీటినన్నిటిని ఏరి కోరి ఆ రచయితల్ని దుమ్ము దులిపెట్టండి. ఇక్కడ చాలామంది మిత్రులకు తెలిసే ఉంటుంది, ఈ పని చేసినటువంటి వాడు బాలగోపాల్. తులసి దళం ఉంది కదండి, అవి గొప్ప సైంటిఫిక్ నవలని ఆ రోజు సంకలు గుద్దుకొని లొట్టలేసి చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది? తరువాత కాలంలో వాటి మీద బాలగోపాల్ వ్యాసాలు రాసిన తర్వాత అరెరే వీడి ఇంత శుంఠనా, ఇంత శుంఠ సాహిత్యం, పనికిరాని సాహిత్యం రాస్తాడా అని అందరూ చేదరించుకున్నవాళ్ళు. అప్పటి నుంచి ఆ పెద్ద మనిషి ఆ ఉధృతిని కొంచెం తగ్గించుకొని ఇంకొక వైపు ఇంకో మార్గం పట్టినాడు. ఇదంతా వ్యాపార రచయితలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణాలు కూడా ఉంటున్నాయి. ముద్రణా యంత్రాలు ఆ రోజులు ఉంటే ఒక్కొక్క అక్షరాన్ని కంపోజ్ చేసి ఒక పెళ్లి పత్రిక చేయాలంటే కూడా దాదాపు ఒక 2 రోజులు పట్టేది. ఇప్పుడు అట్లా కాదు కదా, మన వాయిసే రికార్డ్ చేస్తాం. సాయంత్రం మా కర్నూలు మిత్రులకు తెలుసును, ఇప్పటి వరకు ఒక రచయిత 105 కవితా సంకలనాల్ని వెలయించినాడు. ఆయనకు ఏం సన్మానం చేస్తారో మరి మన ఆనంద్ సార్ను, శరత్ సార్ని అడగాలి. 105 పుస్తకాలు ఎట్లా రాస్తాడని కేవీ రమణారెడ్డి సార్ని అడిగినాను. ఆయన కావలిలో జవహర్ భారతిలో లెక్చరర్ కదా. సార్ ఇటీవల మీ వ్యాసాలు ఏం రావట్లేదు సార్. ఆయన అన్నాడు కదా, సరే డయేరీ ఆఫ్ వర్డ్స్ నాకు లేదప్పా, డయేరీ ఆఫ్ వర్డ్స్ నాకు లేదు. విషయాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని విశ్లేషించుకోవాలి, దానికి కావలసిన రూపాన్ని చెప్పుకోవాలి. ఇన్ని చేసిన తర్వాత కదా ఒక కథ కానీ వ్యాసం కానీ బయటికి రావాల్సింది.
ఇది పద్ధతి కాదు అని చెప్పేసి అన్నాడు. లాస్ట్‌కి ఒక్కటి హెలెన్ గార్డెన్ రచనావబోధనలో మన జ్ఞానాన్ని విస్తరింపజేసి రచనా రామణీయకాన్ని నిర్ణయించుకోవడంలో మనను సమర్థులను చేసేది ఉత్తమ విమర్శ. ఇదేదో బాగున్నట్టుంది నాకు. ఎవరైనా ఏదైనా చదువుకున్న తర్వాత ఇది సరైందా కాదా అని నిర్ణయించుకునే శక్తి పాఠకునికి ఇవ్వాలట. ఈమె ఏదో చాలా మంచి అక్క అయినా ఉన్నట్టుంది. ఈమె ఎప్పుడు 1939లో పుట్టింది, 2008లో చనిపోయినట్టు, కెనడా దేశస్తురాలు. ఈ విమర్శ ఏదో ఈ సూత్రం ఏదో బాగుంది. అంటే పాఠకుని మీద విశ్వాసం ఉంచి పాఠకునికి బాధ్యత ఒప్పజెప్తుంది. పాఠకునికి బాధ్యత ఒప్పజెప్పే రచనలు ఇవాళ ఎన్నున్నాయి. నా అంతకు నేను గొప్పవాణ్ణి, రచయితను, 105 కావ్యాలు రాసినాడు. ప్రతి అచ్చేసేటోడు కావాలట, వాడిని వెంటబడి అచ్చేసి ఆయనకు మా మా గురుగారు ఇనాక్ గారు బాలబంధు అని బిరుదు కూడా ఇచ్చినాడు. ఇనాక్ సార్ కనపడాలా ఉంది. ఆయనతో పీచి పెట్టుకోవడం నాకు ఇష్టం. ఎట్లా రాస్తారండి అంత స్పీడ్గా కావ్యాలు? వాటి మీద ఏమని విమర్శ రాస్తాం మనం? ఇది పనికొచ్చేది, ఇది పనికిరాంది అనేది నిర్ణయించుకునే శక్తి మనకు రావాలి. ఇంతకు విమర్శ ఏమిటి? నిర్వచనాలు చూసినాం కదా, దీని నుంచి ప్రయోజనం ఏంటి? ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది సార్.